చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు టీడీపీ నాయకులు. తడకుపేటలో సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. అధికార బలంతో రెచ్చిపోయిన పచ్చ పార్టీ నేతలు దళితులు ఊరు ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు దళితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడి చేశారు. తిరిగి మళ్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే కేసులు పెడుతున్నారు టీడీపీ నాయకులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. వారిపైనే దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు బనాయించడాన్ని ఎట్లా చూడాలి? అసలు ఏం జరిగింది అక్కడ? అనుశ్రీ, కూటమి నేతల దిగజారు రాజకీయాలకి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ఏదైతే చిత్తూరు జిల్లా నగిరి మండలం తడుకుపేటలో దళితుల ఇళ్లను ఖాళీ చేయని ఒక సిమెంట్ రోడ్డు విషయంలో వచ్చినటువంటి వివాదం కాస్త చిలికి గాలివానగా మారింది. దళితులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి ఒకే ఒక్క కారణంగా నిన్న సిమెంట్ రోడ్డు విషయంలో దాడి జరిగింది. ఆ నేపథ్యంలోనే దళితులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ వారికి సంబంధించినటువంటి 6 బైకులను దగ్ధం చేశారు టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే దళితులపై దాడి చేస్తున్నటువంటి టీడీపీ నేతలు ఆగడాలను అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఈ రోజు పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచినటువంటి వారిపైన టార్గెట్ చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే నగిరి మండలం తడుకుపేటలో కూడా నిన్న జరిగినటువంటి ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. దళితులపైన దాడులు చేస్తూ వారిని భౌతికంగా గాయపరుస్తూ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూడా కేసులు నమోదు చేశారు. దీనిపైన ప్రస్తుతం న్యాయ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.